మరి ఎలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్‌కి వెళ్ళమంటారు? సో అందరూ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటామన్నమాట. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇందులో చాలా రకాలుగా ఉంటాయన్నమాట. అంటే మెయిల్ ప్రాబ్లమ్ ఉన్నా వెళ్ళొచ్చు, ఫీమేల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామో 1 ఇయర్ ఆఫ్ అన్ఎక్స్పోజ్డ్ ఇంటర్కోర్స్, అంటే పెళ్ళయ్యాక భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా కంటిన్యూస్గా అంటే సెక్షువల్లీ కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండి 1 ఇయర్ తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే మన ఇన్ఫర్టిలిటీ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఇన్ఫర్టిలిటీగా ఉన్నప్పుడు మన దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళకి మామూలుగా ఇన్వెస్టిగేషన్స్ అవి చేసినప్పుడు మనం చూసుకుంటాం థైరాయిడ్ డిజార్డర్ లేదు. మెయిన్గా అనుకున్నాం కదా, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి కొంచెం రిపరేటివ్ ఫంక్షన్ మీద అని ఇది ఉంటుంది కాబట్టి థైరాయిడ్ డిజార్డర్ ఉందా లేదా చూసుకోవాలి. అలానే మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి సైకిల్లో ఉమెన్కి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, మిడ్ సైకిల్లో 14th డే అనొచ్చు, 16th డే, అటు కొంచెం 8th to 18th డే ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అనమాట 10th డే తర్వాత. సో అది రిలీజ్ అవుతుందా లేదా, ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. అది కాకుండా మనము ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుంటాం. ఇవన్నీ చూసుకొని మనము మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నాక అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అండాశయంలో అండం ఏర్పడడానికి ఎగ్ డెవలప్మెంట్ టాబ్లెట్స్ ఇవ్వడము, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అనమాట, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్స్. ఇందులో వచ్చేసి మనం మళ్ళీ చూస్తే కొంచెం యువతికి కనుక పెద్ద ఏజ్ కనుక ఎక్కువగా ఉండి తనకి బిల్కుల్ ఎగ్స్ లేకుండా ఓవేరియన్ డిజార్డర్ కనుక చాలా తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకి డోనార్ ఎగ్స్ అంటే ఇంకొక మహిళ దగ్గర నుంచి డొనేట్ చేసి తీసుకోవచ్చు ఎగ్, అదొకటి. అలానే భర్తలో కూడా ఏదైనా సమస్య ఎజోస్పర్మియా అంటే స్పర్మ్ సరిగ్గా లేకపోవడం, ఎజోస్పర్మియా అంటే టోటల్లీ జీరో స్పర్మ్ కౌంట్ డోనార్ స్పర్మ్, అది కూడా చేసుకుంది. అలానే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఇంకా ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కూడా చేస్తారు. సో డోనార్ స్పర్మ్ చేయొచ్చు, డోనార్ ఎగ్ ఉంటుంది, ఇక్సీ ఉంటుంది. అలానే ఐయుఐ అనే ప్రక్రియ ద్వారా కూడా మనం వాష్డ్ అండ్ ప్రాసెసెస్ అవన్నీ గర్భసంచిలోకి ఇవ్వడం జరుగుతుంటుంది. సో డాక్టర్, ఈ ఐయుఐ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఐయుఐ అంటే ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఎప్పుడైతే మనం మేనేజ్మెంట్ అంటే మనం ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ నార్మల్గా భార్య భర్త సంభోగించినప్పుడు సో యూట్రస్ వెజైనల్ కెనాల్లోకి సీమెన్ డిపాజిట్ అవుతుంది. అలా డిపాజిట్ అవ్వకుండా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అప్పుడు సెమెన్ డిపాజిట్ స్పర్మ్స్ ఏమైతే ఉన్నాయో వెజైనల్ బ్యారియర్ నుంచి సర్వైకల్ బ్యారియర్ నుంచి పైకి వెళ్ళి ఈ బ్యారియర్స్ అన్ని క్రాస్ అయ్యి యూట్రస్లోకి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లో ఓవం పికప్ అయినప్పుడు ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. సో ఏదైనా మనకి ప్రాబ్లం అంటే వెజినల్ ప్రాబ్లమ్స్ కానీ సర్వైకల్ ప్రాబ్లం కానీ ఇవి ఓవర్కమ్ అవ్వడానికి ఇవి మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఈ రెండు బ్యారియర్స్ని క్రాస్ అంటే సపోజ్ చూసుకో, ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళకి మనం మెడికల్ మేనేజ్మెంట్ పెట్టాము, మెడిసిన్స్ పెట్టాము, అండం విడుదలైంది, హస్బెండ్ సీమెన్ బాగుంది, ఫర్టైల్ సీమెన్ ఉంది, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, లోపల ట్యూబల్ మొటిలిటీ వైఫ్ది బాగుంది. అయినా కూడా మనము మెడిసిన్స్ పెట్టినప్పుడు అండం విడుదలైనప్పుడు ఫర్టైల్ సెమెన్ ఉన్నప్పుడు స్టిల్ స్త్రీకి అన్నది ప్రెగ్నెన్సీ రావట్లేదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఓవ్యులేషన్ అయినా ఫర్టైల్ సెమెన్ ఉన్నా అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ ఉన్నా రావట్లేదు. అటువంటి వాళ్ళల్లో మనం నెక్స్ట్ స్టెప్ అయ్యో, ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మెడిసిన్స్. అంటే ఎవరికి చేస్తారు? ఇది ఫీమేల్కి చేస్తారా, ఫీమేల్కి మేల్కి చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఇది ఎప్పుడు చేస్తారంటే ఓవ్యులేషన్ టైంలో చేస్తారు అనమాట, ఎగ్ రిలీజ్ అవుతున్న టైంలో చేస్తారు. ఎగ్ రిలీజ్ అయినప్పుడు 24 hours ఎగ్ ఉంటుంది కాబట్టి ఆ రిలీజ్ అయిన టైంలో ఈ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది చేస్తారు. చిన్న క్యాథెటర్ ద్వారా ఇది సీమెన్ హస్బెండ్ సెమెన్ తీసుకుని దాన్ని వాష్ చేసి అందులో ఉన్న హైలీ మొటైల్ స్పర్మ్స్ అండ్ హెల్దీ స్పర్మ్స్ని తీసుకుని స్త్రీలో ఎక్కించడం గర్భాశయంలోకి విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలా ఐయుఐ అనే ప్రక్రియ ద్వారా చేస్తాం. అది చేసే ముందు కొన్ని ఇది ఉంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అంటే అది చెయ్యాలి అంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అన్నది ఫీమేల్లో నార్మల్ మొటిలిటీ అనేది నార్మల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇద్దరిలో ఇన్ఫెక్షన్స్ కూడా మనం హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రెండు కూడా స్క్రీన్ చేసి చేసుకోవాల్సి వస్తుంది అనమాట అది. సో ఇది చేసుకున్నాక మనం మళ్ళీ వాళ్ళకి వేరే మెడిసిన్స్ పెట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని రమ్మని చెప్తుంటాను 2 weeks అయ్యాక.